వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఉంటారు. సరే, స్కూల్లో స్టూడెంట్ల మధ్యలోని ఈగో క్లాష్లు గొడవలు వస్తూ ఉంటాయి. టీచర్లు మాత్రం ఎంత? సరే, టీచర్లకు ఈగో వచ్చిందయ్యా, ఏం చేయాలి? టీచర్లకు ఈగో వస్తే వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవాలి, లేదంటే డిఈఓ దగ్గరికి వెళ్ళాలి, ఎంఈఓ దగ్గరికి వెళ్ళాలి, అంతగా కాకపోతే సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి, అంతగా కాకపోతే మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తాన్ని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏంటిది ఇక్కడ ఇలా జరుగుతుంది, మా పాఠశాలను పట్టించుకోరా, చేయరా అని చెప్పి అక్కడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు, నాకు ఈగో ఉంది, నేను ఇక్కడ వీడు పని చేస్తే, లేదంటే వీళ్ళు ఇక్కడ పని చేస్తే నేను ఇక్కడ చేయను అంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, లాంగ్ లీవ్ తీసుకుని వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి. అంతేగాని స్కూల్లోంచి పిల్లల్ని ఎవరన్నా పంపించేస్తారా వీళ్ళ ఈగోతోటి? అసలు స్కూలే లేకుండా చేస్తామంటారా? అలా చేస్తే వీళ్ళని టీచర్లు అనాలా? ఒకసారి వీడియో చూడండి. చూసారుగా, ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఇక్కడ ఉపాధ్యాయుల మధ్య గొడవ వచ్చింది. సో విద్యార్థులందరికీ టీసీ ఇచ్చారు. నవ్వొస్తుంది కదా. మీరు గొడవ పడితే చదువుకునే పిల్లలకి టీసీ ఇవ్వడం ఏంట్రా, పనికి మనల్ని సన్నాసులారా అని తిట్టాలనిపిస్తుంది ఇక్కడే. ఎందుకంటే గురువుకి ఎంతో గొప్ప స్థానం ఇస్తాం. అలాంటిది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈగోలకి పిల్లల్ని బలి చేయడం ఏంటి? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదమైంది. స్కూల్ హెడ్ మాస్టర్కి టీచర్లకి మధ్య వివాదం నడుస్తోంది. గొడవలు ముదిరి స్కూల్లోనే కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్ళిందిట. దీంతో స్కూలే లేకుండా చేస్తా ఉంటూ ఉపాధ్యాయులు సవాళ్ళు ఇసురుకున్నారు. విద్యార్థులకి టీసీలు ఇచ్చి పంపించేశారు. విషయం బయటకు వచ్చింది. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని హెచ్ఎంని సస్పెండ్ చేశారు. ఇంకో 4 షోకాజ్ నోటీసులు ఇచ్చారు. హెడ్ మాస్టర్ స్కూల్ మొత్తానికి హెడ్, అందరినీ పద్ధతిగా నడిపించాల్సినటువంటి పరిస్థితి. టీచర్లు పాఠాలన్నీ పిల్లలకి చెప్పి అందరినీ కూడా నడిపించాల్సినటువంటి పరిస్థితి సమన్వయంతో. అలాంటిది వీళ్ళు కొట్టుకు చచ్చి స్కూల్కి తాళం వేశారు. మరి ఇలా ఉంటే ఇలాంటి వాళ్ళని ప్రభుత్వ టీచర్ల కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇలా ఎవరైతే ఉన్నారో ఈగోలకు పోతాం, ఇది చేస్తాం అనేటువంటి వాళ్ళు, పిల్లల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు, దయచేసి వీళ్ళందరినీ తీసేయండి ముఖ్యమంత్రి గారు. తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేయండి. పిల్లల భవిష్యత్తు. ఇంకా ఇంతకుమించి నేను దీని మీద వ్యాఖ్యానించకూడదు. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.